ఎస్ వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. జస్ట్ నో మనకు ఎస్ఎస్సి జీడీ 2026 సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ మనకు రావడం జరిగింది. అయితే ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ క్రైటీరియా గురించి మాట్లాడుకున్నాం. సో ఏజ్ కట్ ఆఫ్ ఏ డేట్ వరకు మీకు ఏజ్ ఎంత ఉండాలి, ఏమైనా ఏజ్ రిలాక్సేషన్ ఉందా, సో ఆల్రెడీ లాస్ట్ టైం 1 or 2 మార్క్స్ తో పోయిన వాళ్ళు, సో ఏజ్ దగ్గరలో ఉన్నవారు, సో మరి వారికి ఇప్పుడు ఎలిజిబిలిటీ ఉందా లేదా పూర్తి వివరాలు చూద్దాం. టోటల్ వేకెన్సీ అనేది మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే 25,487 వేకెన్సీస్ ఉన్నాయి. బట్ ఇది మనము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనము 50+ వేకెన్సీస్ అనేది 50+ వేకెన్సీస్ తోని మనకు నోటిఫికేషన్ రాబోతుందని చెప్పాము. సో నవంబర్ ఎండింగ్ కల్లా నోటిఫికేషన్ వస్తున్నాను. ఎస్ నోటిఫికేషన్ వచ్చింది, బట్ వేకెన్సీ అనేది చిన్నగా ఉన్నాయి. బట్ అక్కడ క్లియర్లీ మెన్షన్ చేశారు ఈ 25,487 వేకెన్సీ అనేవి జస్ట్ టెంటేటివ్, ఓకేనా. అంటే దట్ మీన్స్ సబ్జెక్ట్ టు చేంజ్. అది కూడా మళ్ళీ మరొక ఈ మీన్ వైల్ అంటే ఈ మధ్యలో మరొక నోటీస్ కూడా ఎస్ఎస్సి జీడీ సంబంధించిన నోటీస్ రాబోతుంది. ఆ నోటీస్ లో మీరు చూడబోతున్నారు వేకెన్సీ ఇంక్రిమెంట్, ఎందుకంటే ఆర్పిఎఫ్ కూడా యాడ్ అవుతుంది. బట్ హియర్ ఇందులో ఆర్పిఎఫ్ గురించి కొంచెం ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి సో ఇంకా ఫర్దర్ గా ఇంకా 25+ వేకెన్సీస్ 25,000+ వేకెన్సీస్ రాబోతున్నాయి. సో పూర్తిగా మనము 50+ వేకెన్సీస్ మనం నోటిఫికేషన్ ఎగ్జామ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ డేట్ ఎండ్ లోగా మనము 50+ వేకెన్సీస్ తోనే చూడబోతున్నాం, ఓకేనా. సో టెన్షన్ ఏం లేదు, మీరు అప్లై చేసుకోండి. సో పూర్తి విధానం ఇందులో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి, సో ఏజ్ క్రైటీరియా చూద్దాం. అదేవిధంగా సో ఫిజికల్ స్టాండర్డ్స్ ఏమేమి ఉండాలి, సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంది, ఏమైనా రిలాక్సేషన్ ఉందా, ఓకేనా, ఏమైనా రిలాక్సేషన్ ఉందా, పూర్తి వివరాలు మనం వీడియో చూడడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ హౌ టు అప్రోచ్ ఎగ్జామ్. సో ఫస్ట్ అటెంప్ట్ లోనే, ఓకేనా. సో ఎవరైతే రీసెంట్ గా 10th పాస్ అయ్యి 18 years నిండి ఉన్నారో, 18 రన్ అవుతున్నాయో, సో ఫస్ట్ అటెంప్ట్ లోనే మీరు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని ఎలా పొందుకోవాలో చూద్దాం. అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్ లో ఎక్కువగా ఉంది, ఏ ఫోర్సెస్, ఓకేనా. సో ఏ ఫోర్సెస్ లో అత్యధిక పోస్టులు కలిగి ఉన్నాయి, పూర్తి వివరాలు చూద్దాం, ఓకేనా. ఎస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ అనేది చాలా ముఖ్యం, ఇది మీరు గుర్తుంచుకోవాల్సిందే, ఓకేనా. సో ద డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈ రోజే, జస్ట్ నౌ అప్లికేషన్ లింక్ అనేది మీకు యాక్టివేషన్ లో ఉంది. సో 1st December నుంచి 31st December వరకు, ఓకేనా. సో 31st December దట్ మీన్స్ ఇయర్ ఎండింగ్ తోని ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ అయిపోతుంది, ఓకేనా. రైట్, నెక్స్ట్ చూడండి, ద లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అది 31st December, ఓకేనా. సో మనకు తెలుసు కదా 31st December అంటే చాలా గుర్తుకొస్తుంది. సో అది కాదు, మనకు అప్లికేషన్ ముఖ్యం, ఓకేనా. రైట్, సో December 31st మనకు అప్లికేషన్ విండో అనేది క్లోజ్ అవుతుంది, ఓకేనా. రైట్, అయితే ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి, రైట్. సో ద tentative schedule of computer based examination is from February to April 2026, ఓకేనా. సో February to April 2026. అండ్ ఇంకొక చిన్న స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు January 1st వీక్ లో ఎస్ఎస్సి సంబంధించిన క్యాలెండర్, ఓకేనా, 2026 సంబంధించిన కొత్త క్యాలెండర్ కూడా రాబోతుంది, ఓకేనా. సో ఈ ఎగ్జామ్ ఏంటంటే కొంచెం అడిట్ అవుతుంది, టెన్షన్ ఏం లేదు, ఓకే. రైట్, సో పూర్తి వివరాలు చూద్దామండి. కొత్త చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని మరిన్ని అప్డేట్స్ ఇస్తాను. సో మనం లాస్ట్ 2 weeks నుంచి మనము జీడీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినాము. మీకు డౌట్ ఉంటే ఛానల్ డిస్క్రిప్షన్ లో వీడియోస్ ఉంటాయి, చూడడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా. రైట్, సో ఫస్ట్ వేకెన్సీ టేబుల్ చూద్దాం. సో శాలరీ గురించి మనకు తెలుసు కదా, సో వేకెన్సీ టేబుల్ చూద్దాం. సో శాలరీ గురించి చూద్దాం, విచ్ ఇస్ పే లెవెల్ 3, ఓకేనా. సో దీనికి 8 పే కమిషన్ కూడా అప్లికేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో 8th CPC కూడా దీనికి అప్లికేబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, దట్ ఈస్ నో ఇష్యూస్. సో పే లెవెల్ చూస్తాం. సో 27,000 నుంచి 69,100 వరకు మనకు శాలరీ ఉండడం జరుగుతుంది. సో వేకెన్సీ టేబుల్ గురించి మనం జాగ్రత్తగా గమనిద్దాం ఫస్ట్, ఓకే. రైట్, ఎస్. సో బిఎస్ఎఫ్ లో మనకు వేకెన్సీస్ టోటల్ మనకు చూసినట్లయితే బిఎస్ఎఫ్ లో మనకు బోత్ మేల్ చూద్దాం, ఓకేనా. ఇందులో ఫస్ట్ మేల్స్ ఎన్ని ఉన్నాయి, సో మేల్ వైస్, సో హియర్ ఫీమేల్, దిస్ ఇస్ ఫీమేల్ టేబుల్, ఓకే. ఇది ఫీమేల్ కి అటు మేల్ కి. సో మేల్ ప్రకారం చూసినట్లయితే మనకి బిఎస్ఎఫ్ లో 524 వేకెన్సీస్ ఉండడం జరిగింది. అదేవిధంగా సిఐఎస్ఎఫ్ లో 13,135 ఉన్నాయి. సో సిఆర్పిఎఫ్ లో 5,366, ఎస్ఎస్బి లో 1,764 అండ్ ఐటీబీపీ లో 1,099, అస్సాం రైఫిల్స్ లో మనకు 1,556 ఉన్నాయి. దిస్ ఇస్ ఫర్ మేల్స్, ఓకేనా. ఇది మేల్స్ టేబుల్ అండి, ఇది మేల్ వేకెన్సీ టేబుల్, ఓకే. రైట్, సో ఈ టేబుల్ ఫీమేల్, ఓకేనా. సో ఫీమేల్ చూసుకున్నట్లయితే మనకు బిఎస్ఎఫ్ లో 616, సిఐఎస్ఎఫ్ లో 14,595. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే బోత్ మేల్ అండ్ ఫీమేల్ కి సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఎస్ఎస్సి జీడీలో చాలా సూపర్ జాబ్, హైలీ రిస్క్ లేకుండా మంచి ఆరామ్స్ జాబ్ ఏంటయ్యా అని మీకు తెలియాలి అంటే సిఐఎస్ఎఫ్ ఇస్ ద బెస్ట్ జాబ్. బట్ సిఐఎస్ఎఫ్ కట్ ఆఫ్ అనేది కొంచెం ఒక రేంజ్ లో ఉంటుంది, మీరు మ్యాథ్స్ రీజనింగ్ మీద బాగా పట్టు సాధించాల్సిందే, ఓకేనా. రైట్,
సో సిఎస్ఎఫ్ లో 14,000 ఉన్నాయి, అండ్ సిఆర్పిఎఫ్ లో 5,490, అండ్ ఎస్ఎస్బిలో 1,764, ఐటీబీపీలో 1,293, అండ్ అస్సాం రైఫిల్స్ లో ఫీమేల్స్ కి 1,706 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా, రైట్. సో అండ్ ఎస్ఎస్ఎఫ్ లో చూద్దాం మేల్స్ కి. శాస్త్ర సీమాపల్లో మేల్స్ కి మనకు సో టోటల్ వేకెన్సీస్ మనకు 23 ఉన్నాయి, అండ్ ఫీమేల్ కి కూడా 23 ఉన్నాయి, బోత్ ఇచ్చినారు. సో ఓవరాల్ వేకెన్సీస్ టేబుల్ మీరు జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే సో 2026కి ఓవరాల్ వేకెన్సీస్ మనకి ఎన్ని ఉన్నాయా అని మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 25,000 టోటల్ వేకెన్సీస్ ఇన్ దిస్ నోటిఫికేషన్, బోత్ మేల్ అండ్ ఫీమేల్. ఓకేనా, సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ టోటల్ వేకెన్సీస్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 25,487. ఓకే, 25,487 వేకెన్సీస్ మనకు ఉండడం జరిగింది. ఓకేనా, రైట్. ఓకేనా, సో ఫీమేల్ కి 23,460 మేల్ కి 23,467 వేకెన్సీస్ ఉన్నాయి సో ఓవరాల్ గా, అండ్ ఫీమేల్ కి 25,487 వేకెన్సీస్ ఉన్నాయి గ్రాండ్ టోటల్. ఓకేనా, సో గ్రాండ్ టోటల్ వెయిట్ సో టోటల్ 20 ఓకే నో ఇష్యూస్ సారీ. సో టోటల్ గా మనం గ్రాండ్ టోటల్ గా సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ కి మొత్తం చూసుకున్నట్లయితే మనకు 25,487. ఓకేనా, సో 25,487 వేకెన్సీస్ అనేది మనకు ఓవరాల్ గా ఉన్నాయి, బోత్ మేల్ కి అదే విధంగా ఫీమేల్ కి కలిపి 25,487. బట్ ఈ 25,487 వేకెన్సీ అనేవి టెంటేటివ్. సో మళ్ళీ మనకు పోస్ట్ పెరుగుతున్నాయనే అప్డేట్ కూడా ఈ మీన్వెల్ ఈ మధ్యలో రాబోతుంది. ఇక్కడ చూడండి, ద వేకెన్సీస్ ఆర్ టెంటేటివ్. ఓకేనా, దే అండ్ దీస్ వేకెన్సీస్ ఆర్ liable to change in due course. ఓకేనా, సో ద వేకెన్సీస్ ఇన్ డీటెయిల్ స్టేట్ వైస్, ఫోర్స్ వైస్, జెండర్ వైస్, కేటగిరీ వైస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్ ఆఫ్ కమిషన్ ఇన్ వెరీ డ్యూ కోర్స్. తొందరలో రాబోతున్నాయి. ఓకేనా, సో క్లియర్, రైట్. సో మీకు అర్థమవుతుంది కదా. సో ఇంకా ఈ 25,000 నుంచి వేకెన్సీస్ అనేవి పెరగబోతున్నాయి, ఖచ్చితంగా పెరగబోతున్నాయి. ఇది మాత్రం మీరు నోట్ చేసుకోండి. ఓకేనా, సో ఓవరాల్ గా మనకు సో 50,000 ప్లస్ వేకెన్సీస్ అనేవి మనకు రాబోతున్నాయి. ఇది మనకు తెలిసిన సమాచారం, మనం చాలా వీడియోస్ లో కూడా చెప్పినాము. సో మీరు అప్లై చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, సో ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ ఇయర్ 1 or 2 మార్క్స్ తో పోయిన వాళ్ళు ఉంటారు. సో మీకు శుభవార్త అనేది కొంచెం చెప్పడానికి ఇది నేను చూస్తున్నాను. చూడండి, సో ఏజ్ క్రైటీరియా యాజ్ ఆన్ సో 1 January 2026 వరకు. ఓకేనా, మీకు 2026 జనవరి 1 జనవరి వరకు మీకు ఏజ్ ఎంత ఉండాలంటే సో నార్మల్ గా 18 నుంచి 23 ఇయర్స్ వరకు ఉండాలి మీకు. ఓకేనా, సో 18 నుంచి 23 ఇయర్స్ వరకు ఉండాలి. సో యాజ్ ఆన్ 1 January 2026. ఓకేనా, రైట్. సో రిలాక్సేషన్ చూద్దాం. ఓకేనా, సో రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే సో 5 years యాడ్ చేసుకోండి. ఓకేనా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాక్సిమం ఏజ్ లిమిట్ ఎంత అంటే 20 years వరకు ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ అయితే సో మాక్సిమం ఏజ్ ఎంత ఉండాలంటే 26 years వరకు ఏజ్ ఉంది. ఓకేనా, అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 3 years ఇష్యూ. మనకి ఎక్స్ సర్వీస్ మెన్ అవసరం లేదు. సో మనకు ఫ్రెషర్స్ మనకు అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ మనకు అవసరం కాబట్టి మనం బయలుదేరడమే మన ఉద్దేశం. ఓకేనా, రైట్. సో ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మాక్సిమం ఏజ్ అనేది 26 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఫర్ జనరల్ అయితే సో 23 years అని ఉంది ఇక్కడ. ఓకేనా, జనరల్ అయితే 23 years. దిస్ ఇస్ ఏజ్ క్రైటీరియా. సో విత్ రిలాక్సేషన్ ఒకవేళ మీకు 18 రాలేదు సో ఇంకా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2026 జనవరి 1 వరకు మీరు 18 ఏజ్ వస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, రైట్, అది క్లియర్. ఓకే, రైట్. సో నెక్స్ట్ దిస్ ఇస్ అనదర్ ఇష్యూస్. ఓకే, రైట్. నెక్స్ట్ చూద్దాం. సో ఎస్ రైట్. సో పూర్తి తెలిసి మన వీడియో చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఫిజికల్ స్టాండర్డ్స్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనం ఆల్రెడీ చెప్పినాము. మీకు ఓపెన్ 10th ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ 10th ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్. ఓకేనా, రైట్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సో మనకు 10th క్లాసే కదా తెలిసిన ముచ్చటే. సో మరొకసారి గుర్తు చేద్దాం, తప్పేం లేదు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1 January 2026 చూసుకున్నట్లయితే సో ద క్యాండిడేట్స్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఆర్ 10th class examination సో ఆన్ ఆర్ బిఫోర్. ఓకేనా, 2026 జనవరి 1 లోపు మీరు ఆల్రెడీ పాస్ అయి ఉండాలి. ఓకేనా, సో ఆల్రెడీ పాస్ అయి ఉండాలి. ఇప్పటి వరకు 2026 జనవరి 1 వరకు మీరు ఆల్రెడీ పాస్ అయి ఉంటే యూ కెన్ అప్లై ఫర్ దిస్ ఎగ్జామ్, అప్లై ఫర్ దిస్ SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్.
ఓకేనా రైట్ ఇక్కడ చూడండి ద క్యాండిడేట్స్ హూ హావ్ నాట్ అక్వైర్డ్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ బిఫోర్ Jan 1st 2026 ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. సో ఖచ్చితంగా మీకు 10th క్లాస్ అనేది కంప్లీట్ అయి ఉండాలి ఇప్పటివరకు 2026 జనవరి 1 వరకు. ఓకేనా సో మీకు ఓపెన్ లో మీరు 10th చేసినా కూడా నో ఇష్యూస్ యూ కెన్ అప్లై దిస్ ఎగ్జామినేషన్. ఓకే రైట్ అది కూడా అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సో మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉందనుకోండి మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు చూపిస్తాను. సో ఇన్సెంటివ్ టు ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్ ద ఇన్సెంటివ్ టు ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్ విల్ బి గ్రాంటెడ్ at the following scales. For example, NCC C category ఉందనుకోండి, B category ఉందనుకోండి, NCC A category ఉందనుకోండి, C category ఉంటే 5% of the maximum marks of the examination. ఓకేనా మీకు ఇన్సెంటివ్ బోనస్ మార్క్స్ యాడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మీకు 100 మార్క్స్ ఉంటే మీకు అందులో ఎక్స్ట్రాగా 5% బోనస్ మార్క్స్ యాడ్ చేస్తారు. ఎవరికి NCC C సర్టిఫికేట్ ఉంటే ఓకేనా NCC B కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే మీకు 3% మాక్సిమం ఆఫ్ ద మార్క్స్ ఎగ్జామినేషన్ ఓకేనా 3 మార్క్స్ యాడ్ చేస్తారు. ఓకేనా నెక్స్ట్ NCC A సర్టిఫికేట్ ఉంటే 20% ఆఫ్ ద మాక్సిమం మార్క్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఇలా మీకు యాడ్ 2% ఆఫ్ ద మాక్సిమం మార్క్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఓకేనా అంటే అర్థం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ NCC C సర్టిఫికేట్ ఉన్నది అనుకో సో అవుట్ ఆఫ్ 100లో మీకు 5 మార్కులు యాడ్ అయిపోతాయి. NCC B సర్టిఫికేట్ ఉంటే సో 100లో మీకు 3 మార్కులు యాడ్ అయిపోతాయి. లెట్ us say ఎగ్జాంపుల్ 100 క్యాలిక్యులేట్ చేద్దాం. NCC A సర్టిఫికేట్ ఉంటే మీకు 100లో 2 మార్కులు యాడ్ అయిపోతాయి అట్లా. ఓకే రైట్ చాలా బెనిఫిట్ బట్ యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ NCC సర్టిఫికేట్ డ్యూరింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అది ఇంపార్టెంట్. ఓకే రైట్ చూడండి బెనిఫిట్ టు ద NCC సర్టిఫికేట్ హోల్డర్ విల్ బి కన్ఫర్మ్డ్ ఓన్లీ on the production of original certificate supporting their claim at the time of document verification. ఓకేనా మీరు పెడతారు అక్కడ DV లో కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. ఓకేనా సో however till the verification of NCC certificate bonus marks will be awarded provisionally as per the claim of the candidate in the online application form. ఓకేనా సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లో మీరు NCC మీకు ఉందా లేదా అడుగుతారు. సో ఉందని టిక్ పెడతారు అప్లికేషన్ ఫామ్ క్లోజ్ చేస్తారు బట్ బోనస్ మార్క్స్ కూడా దీని ప్రకారం యాడ్ అవుతాయి అన్నారు. బట్ దాన్ని మీకు వెరిఫై చేస్తారు ఇక్కడ DV దగ్గర డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర ఖచ్చితంగా. సో వెరిఫై ఖచ్చితంగా 100% మీకు జెన్యూన్ అయితే సో మీకు బోనస్ మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. ఓకేనా చూడండి సో ద క్రూషియల్ డేట్ ఫర్ దిస్ పర్పస్ విల్ బి that is the NCC certificate must have been issued on or before. ఓకేనా మరి NCC ఎప్పటికల్లా మీకు మీ చేతిలో ఉండాలి అంటే సో NCC కూడా మీకు January 1st ఓకే 2026 ఓకే బిఫోర్ ఓకే 2026 లోపు 2026 January 1st లోపు NCC సర్టిఫికేట్ మీకు ఆల్రెడీ చేతిలో ఖర్చు ఉండాలి అప్పుడే అక్కడ అవుతుంది. దెన్ హౌ టు అప్లై సో ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది నేను మరొక వీడియోతో నేను ముందుకు రాబోతున్నాను. సో అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. సో ఇంకోటి ఏంటంటే సో ఇది మొబైల్ ద్వారా కూడా మీకు అప్లై చేసుకోవచ్చు. మై ఎస్ఎస్సి మొబైల్ యాప్ అనే అప్లికేషన్ ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్ లో మీరు ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోండి. సో ఎలా చేయాలి ఏంటంటే నేను ఎండ్ టు ఎండ్ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే రైట్ సో ఫస్ట్ మీకు ఇందులో OTR ఉంటుంది వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది అది చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ పార్ట్ 2 అని ఉంటుంది. ఓకే సో పార్ట్ 2 అని ఉంటుంది దాన్ని మీరు చేయాల్సి ఉంటుంది. నేను చూపిస్తాను టెన్షన్ ఏం లేదు. మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఏమైనా సందేహాలు ఉంటే మా నంబర్ ఉంటుంది మా నంబర్ కాల్ చేయండి. మీకు డిస్ప్లే అవుతుంది నంబర్ ఆ నంబర్ కాల్ చేయండి ప్రతిదీ మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే సో ఇక్కడ డైరెక్ట్ లైవ్ ఫోటో క్యాప్చరింగ్ కూడా ఉంటుంది అది కూడా చూపిస్తాను. సో అప్లికేషన్ ఫీ అనేది మీకు కేవలం 100 రూపాయలు మాత్రమే ఉంటుంది విచ్ ఇస్ ఓన్లీ 100 రూపీస్ మీకు ఉంటుంది. సో ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్ బిలాంగ్ టు SC ST are eligible for reservation are exempted from the payment of fee. ఓకేనా సో ఉమెన్స్ కి SC ST వాళ్ళకి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి మీకు ఎగ్జామ్ ఫీ ఏం లేదు, మిగతా వాళ్ళకి 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఓకే రైట్ ఇక్కడ చూడండి ఇప్పుడు నేను మీకు సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఓకేనా సో మన తెలుగు అభ్యర్థులకు సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటుంది అంటే అది కూడా చూపిస్తాను. సో మన సదరన్ రీజియన్ కిందకి వస్తుంది. సో మనకున్న ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉందని జాగ్రత్తగా గమనిద్దాము. సో మన లోకల్లోనే ఇక్కడనే దూరం ఏం లేదు. సో ఇక్కడ చూడండి మన తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్ లో సికింద్రాబాద్ లేదా వరంగల్ అండ్ కరీంనగర్. మన ఏపీ మిత్రులు అయితే సో ఏపీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సో విశాఖపట్నం, విజయనగరం, ఒంగోలు అండ్ ఏలూరు, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, కర్నూలు, గుంటూరు, కాకినాడ. ఓకేనా సో మీకు నచ్చిన దాంట్లో మీరు పెట్టుకోవచ్చు. సో ఈ మధ్యకాలంలో స్లాట్ సెలెక్షన్ విధానంలో మీరు అవుట్ ఆఫ్ 3 జాగ్రత్తగా
చెప్తున్నాను. ఈ మూడిట్లలో మీ ఎగ్జామ్ సెంటర్ మీకు నచ్చితే నియరెస్ట్ 3 పెట్టుకోండి. మళ్ళీ స్లాట్ సెలెక్షన్ విధానం వస్తుంది. అంటే ఎగ్జామ్ సెంటర్లో ఒక స్లాట్ సెలెక్షన్ అనేది ఉంటుంది. మీకు నచ్చిన చోట్ల నచ్చిన షిఫ్ట్లలో మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా దీనికి రాబోతుంది. అందులో మీకు ముందు రోజుల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? రైట్. తెలంగాణ వాళ్ళైతే హైదరాబాద్ అండ్ వరంగల్ అండ్ కరీంనగర్ మనకు సెంటర్స్ ఉన్నాయి, గమనించండి. ఓకే, రైట్. సో నెక్స్ట్, సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఆల్రెడీ మనం 2 weeks బ్యాక్ మనం చేయడం జరిగింది వీడియో మీద. సేమ్ చేంజ్ అయితే ఏమి లేదు. సో పార్ట్ ఏ జనరల్ రీజనింగ్ 20 క్వశ్చన్స్ 40 మార్కులు, అండ్ పార్ట్ బి జీకే అండ్ జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్లు 40 మార్కులు, అండ్ పార్ట్ సి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ దట్ ఇస్ అర్థమెటిక్ అనొచ్చు, దాంట్లో అడ్వాన్స్ మ్యాథ్స్ ఉంటుంది. సో 20 క్వశ్చన్లు 40 మార్కులు, అండ్ పార్ట్ డి సో ఇంగ్లీష్ లేదా హిందీ. సో మన తెలుగు మిత్రులు అయితే ఇంగ్లీష్ చూస్ చేసుకుంటారు. సో ఇంగ్లీషే. సో 20 క్వశ్చన్లు 40 మార్కులు. సో 60 minutes దట్ ఇస్ 1 hour టైం ఉంటుంది. సో 1 hour లో మీరు సో ఈ 80 క్వశ్చన్స్ మీరు చేయాలి. సో మీకు ఓకేనా? సో 80 క్వశ్చన్స్ మీకు ఓవరాల్ గా సో 160 మార్క్స్ ఉంటాయి ఫుల్. ఓకేనా? టోటల్ ఎన్ని మార్క్స్ అండి? సో 160 మార్క్స్. మాక్సిమం మార్క్స్ ఏంటండి? సో మాక్సిమం మార్క్స్ ఏంటండి? 160 మార్క్స్ ఉంటాయి. ఓకే, సో 160 మార్క్స్. సో ఎన్సిసి వాళ్ళకైతే ఏముంటాయి? బోనస్. ఎన్సిసి వాళ్ళకైతే బోనస్ మార్కులు ఉంటాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మనం చెప్పినాం ఇందాక. ఓకే, రైట్. నెక్స్ట్, ఓకే, సో ఫిజికల్ స్టాండర్డ్స్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి. సో ఇప్పుడు చూద్దాం ఫిజికల్ స్టాండర్డ్స్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉండాలి ఏంటనే చూద్దాం. ఓకేనా? రైట్. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, సో ఈవెంట్ ఉంటుంది, రన్నింగ్ ఉంటుంది. మేల్ కి అయితే 5 కిలోమీటర్లు ఇన్ 24 minutes. ఓకేనా? సో 5 kilometers ని మీరు రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. ఎంత టైంలో అంటే సో 24 minutes ఆఫ్ టైం. ఓకేనా? సో 24 నిమిషాల్లో మీరు 5 kilometers ని రన్నింగ్ చేయాలి. అది 24 minutes లో కంప్లీట్ చేయాలి మేల్స్ అయితే. ఓకేనా? సో ఫీమేల్స్ అయితే 1.6 kilometer. ఎంత అంటే ఫీమేల్స్ అయితే 1.6 kilometer. ఓకే, సో 1.6 kilometer ని మీరు 8.5 minutes 8.5 నిమిషాలు. ఓకేనా? సో 1.6 kilometer ని 8.5 నిమిషాల్లో మీరు ఫీమేల్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఈ కింది మనకు అనవసరం, అది లడక్ రీజియన్ వాళ్ళకి. ఓకే, క్లోజ్. మేల్స్ అయితే 5 kilometer ని 24 minutes లో కంప్లీట్ చేయాలి. ఫీమేల్స్ అయితే 1.6 kilometer ని 8.5 minutes లో కంప్లీట్ చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్, ఫిజికల్ స్టాండర్డ్స్. చూడండి. సో చేంజ్ ఏం అవ్వలేదు, మనం వాళ్ళ ఎట్లా చెప్పినామో పాత వీడియో అలాగే ఉంది. సో ఫిజికల్ స్టాండర్డ్స్ జాగ్రత్తగా గమనించినట్లయితే సో మేల్ కి అయితే 170 centimeters హైట్ ఉండాలి. ఓకే, అండ్ ఫీమేల్ కి అయితే 158 centimeters 157 హైట్ ఉండాలి. ఇక్కడ చూడండి, మీకు కనబడుతుంది. ఓకేనా? నెక్స్ట్, కొందరికి రిలాక్సేషన్ కూడా హైట్ లో ఇవ్వడం జరిగింది. అది ఏంటో చూద్దాం. సో ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఓకేనా? ఆల్ క్యాండిడేట్స్ who belong to schedule, that is ST category. So male ki aithe 162.5 cm, female ki aithe 150 cm. Okay, next, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్ సంబంధం లేదు. దిస్ ఇస్ ఆల్సో లెఫ్ట్ వింగ్. ఓకే, ఇది చూద్దాం. నక్సల్ ఏరియాస్ ఉంటాయి కదా, చూడండి. సో ఆల్ షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్ ఆఫ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ 160 cm, అండ్ హియర్ ఫీమేల్ అయితే 147.5 cm. ఓకేనా? రైట్. సో క్యాండిడేట్ ఫాలోయింగ్ దిస్ డోగ్రాస్ మార్తాస్ బిలాంగ్ టు, ఇది మనకు సంబంధం లేదు తెలుగు వాళ్ళకి, అండ్ ఇది మనకు సంబంధం లేదు. ఓకే, రైట్. సో ఇవి రెండు ఇంపార్టెంట్. ఓకేనా? సో ఏ అనేది ఇంపార్టెంట్, సో సి అనేది ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. సో ఎఫెక్టివ్ డిస్ట్రిక్ట్స్ ఉంటే సో 162.5, 150, 160 అండ్ 147. సో యావరేజ్ గా అందరికి అయితే 170 cm అండ్ 157 cm. ఓకేనా? రైట్. సో ఇది ఇలా ఉంటుంది. అండ్ చెస్ట్. ఓకే, సో చెస్ట్ కూడా చూద్దాం. సో మేల్ క్యాండిడేట్స్ హ్యావ్ ద ఫాలోయింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ చెస్ట్ మెజర్మెంట్స్. అన్ఎక్స్పాండెడ్ ఎంత ఉండాలి? సో ఎక్స్పాండ్ చేయకముందు మీకు ఎంత సెంటీమీటర్స్ ఉండాలంటే 80 cm మీ చెస్ట్ ఉండాలి. ఓకే, రైట్. నెక్స్ట్, సో మినిమం ఎక్స్పాన్షన్ 5 cm. ఓకేనా? సో మినిమం ఎక్స్పాన్షన్ 5 cm. ఓకేనా? సమ్ రిలాక్సేషన్ కూడా ఇందులో ఇస్తున్నారు. సో ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్టీ. సో 76 ఉంది అన్ఎక్స్పాండెడ్. నెక్స్ట్, మినిమం ఎక్స్పాన్షన్ 5 cm. ఓకేనా? రైట్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద రిలాక్సేషన్. రైట్. సో నెక్స్ట్, వెయిట్ ప్రపోర్షన్ టు ద హైట్ యాజ్ పర్ ద మెడికల్ స్టాండర్డ్స్. సో ఓకేనా? సో మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ డివి ఎలా ఉంటుందంటే జాగ్రత్తగా గమనించండి. సో
ఆల్ ద ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సో మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. సో డొమిసైల్ స్టేట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ వ్యాలిడ్ ఎన్సీసీ చాలా ఇంపార్టెంట్. సో వ్యాలిడ్ ఎన్సీసీ ఉంటేనే మీకు బోనస్ మార్క్స్ యాడ్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ మీకు కేటగిరీ సర్టిఫికేట్, ఓకేనా, ఫార్మాట్ అవి మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అవి ఉంటే మీరు ఇప్పుడు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలి. ఏ డాక్యుమెంట్స్ అయినా జాబ్ మిస్ అవుతుంది ఎంత గుడ్ మార్క్స్ స్కోర్ చేసినా. ఓకేనా, రైట్. ఓకే, సో నెక్స్ట్ సో ఎలా అప్లై చేసుకోవాలి, హౌ టు అప్లై ఆన్లైన్ అప్లికేషన్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ చూపిస్తాను ఒక నిమిషం. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ ద ప్రాసెస్ ఇన్వాల్వ్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఫస్ట్ ఏముంటుంది మనకు సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఓకేనా, తర్వాత డివి ఆర్ మెడికల్ రెండు. ఓకేనా, రైట్. సో ఇవన్నీ ఆటోమేటిక్ జరిగిపోతాయి, మీకు తెలుసు కదా. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి ఎన్సీసీ కేటగిరీస్ ఈ బోనస్ మార్క్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అనవసరంగా మార్క్స్ పోగొట్టుకోండి. ఖచ్చితంగా ఈ ఎన్సీ సర్టిఫికేట్ అనేది జనవరి 1 వరకు మీకు మీ చేతిలో ఉండాలి. సో 2026 జనవరి 1 కల్లా ఎన్సీసీ మీ చేతిలో ఉంటే మీకు ఫైదా ఉంటుంది, బోనస్ మార్క్స్ యాడ్ అవుతాయి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి నేను మళ్ళీ ఒక వీడియో చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకేనా, రైట్. సో రైట్. సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, ఒక 1 minute. ఓకే, సో దిస్ ఇస్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్. సో దాని గురించి మనకు సంబంధం లేదు. ఓకే, రైట్. సో మళ్ళీ వేకెన్సీస్ పెరుగుతాయంటే ఖచ్చితంగా మనకు వేకెన్సీస్ పెరుగుతాయి. సో ఇప్పుడున్న వేకెన్సీస్ అయితే 25,450 వేకెన్సీస్. సో ఎన్ని ఉన్నాయండి, ఖచ్చితంగా ఇవి పెరిగే అవకాశాలు ఉన్నాయి. మనకు 25,000. ఓకేనా, సో 25,487 వేకెన్సీస్ మనకు ప్రజెంట్ అయితే అనౌన్స్ చేశారు. సో మనకు ఖచ్చితంగా పోస్ట్ పెరుగుతాయి. 25,000 ఓవరాల్ వేకెన్సీస్ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సో 25,487 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ పోస్ట్ పెరుగుతాయి. ఓకేనా, ఖచ్చితంగా ఈ పోస్ట్ పెరుగుతాయి, అది మాత్రం మీరు నోట్ చేసుకోండి. ఓకేనా, సో దిస్ ఇస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకొకటి చెప్పబోతున్నారు. సో మన ఛానల్లో ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మనం అయితే ఆల్రెడీ లాంచ్ చేసినాము. సో మీకు ఈజీగా సో మ్యాథ్స్ లో ఉన్న మీ భయాన్ని మొత్తం పోగొడతాం, అది మా గ్యారంటీ. సో ఖచ్చితంగా మిమ్మల్ని సెలెక్షన్ వైపు మిమ్మల్ని ముందు తీసుకెళ్తాము, అది మా గ్యారంటీ. సో 24/7 డౌట్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించిన ఇక్కడ మనం ఫుల్ కోర్సు తెలుగు మరియు ఇంగ్లీష్ లో ఉంటుంది. విత్ హై క్వాలిటీ టెస్టెస్ అనేది ఇస్తున్నాము. ఇది ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ బిఫోర్ ఖచ్చితంగా మీరు అటెండ్ చేసి వెళ్ళాల్సిందే. సో ఫుల్ బ్యాచ్, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అండ్ పార్ట్ డి. ఓకేనా, ఫుల్ బ్యాచ్ మీకు 699 ఉంది. ఒకవేళ మీకు ఏమైనా డిస్కౌంట్ కావాలంటే మీరు ఇక్కడ నంబర్ కాల్ చేస్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. ఓకేనా, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డిస్కౌంట్ కావాలి అంటే సో ఈ నంబర్ ఇస్తాను, కాల్ చేస్తే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తాను. ఓకేనా, సో 8247004688. ఓకేనా, సో 8247004688 కి మీరు కాల్ చేస్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ప్రెసెంట్ 699 నడుస్తుంది, మీకు డిస్కౌంట్ కూడా ఇస్తాము. సో దిస్ ఇస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మరిన్ని అద్భుతాలు ఇస్తాం. మీకు డిస్కౌంట్ కావాలంటే సో ఈ బ్యాచ్ కోసం డిస్కౌంట్ ఇప్పుడు 699 ఉంది, ఈ నెంబర్ కాల్ చేయండి, మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.